అన్న ఓకే 7.5 తీసుకో ఎంత 7.5 अरे చెప్పేసి ఆయన ఒక మరి ఆయనకు మా మొన్న ఉన్న విశ్వాసాన్ని గమనించి మరి ఆయన ఏదైతే మా పైన పెట్టిన భారాన్ని మేము ఖచ్చితంగా ఈ 36 కులాలు కాకుండా ఇంకా వెనుకబడిన కులాలు ఎన్ని ఉన్నా సరే అన్నిటికున్నా కలుపుకొని తీసుకెళ్ళి మరి అన్నగారి మరి ఆయన ఏదైతే ఈ పదవి మాకు మనకి ఇచ్చిండో ఈ పదవిని మరి ఏదైతే దుర్వినియోగం చేసుకోకుండా అందరికీ సమానంగా మరి వారి కుటుంబాలకు మరి గవర్నమెంట్ ఇచ్చిన ఏ కార్యక్రమాలైనా ఏ అభివృద్ధి అయినా మరి గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే లోన్స్ కానీ ఇంకేదైనా కానీ వాళ్ళకు సంబంధించిన అన్నీ కూడా మరి నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వంలో మరి నేను చాలా చక్కగా మరి నాకు ఇచ్చిన ఈ బాధ్యతలని కూడా నేను చక్కగా నిర్ణయించి మరి అన్నగారికి మంచి పేరు తీసుకొని వస్తేనే కానీ మరి ముందు కూడా మాకు ఎటువంటి ఏదన్నా మరి మేము మంచిగా చేస్తేనే కానీ ముందుకు మాకు ఇంకో మెట్టికెచ్చే అవకాశం కూడా మాకు కలిగిస్తాడు. మరి తప్పనిసరిగా కూడా అన్నగారు ఆ చేతులతోటి మేము ఈ 36 కులాలని కాకుండా ఇంకెన్ని ఈ కులాలలో యాడ్ చేసిన అన్ని కులాలు కూడా న్యాయం ఖచ్చితంగా చేసుకుంటూ పోతామని చెప్పేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మరి ఈరోజు ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వాలు ఉండనో మరి ఈ కులానికి ఈ సంఘానికి మరి ఎటువంటి న్యాయం చేయలేదు. కాబట్టి మరి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కులాలు చాలా వెనుకబడి అన్ని రకాల వెనుకబడి ఉన్నారు. ఎడ్యుకేషన్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, చదువుకోనికి అవకాశం లేకుండా ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఆయన ఈ కులాలను గమనించి మరి ఇది ఒక పదవి ఆయన మాకు భారం పెట్టినందుకు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయనకు మనస్ఫూర్తిగా మరి మాకు మరి పదవి పెట్టి మాకు కట్టబెట్టినందుకు మరి మంచి న్యాయమైన పని చేసి మరి మాకు ఎటువంటి మా నాయకునికి ఎటువంటి కూడా మరి లోతు లేకుండా మరి ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా కూడా నేను డెవలప్ చేసి మరి నా యొక్క పట్టుదలని అన్నగారికి వినవించుకొని మరి ఆయన మరి నాకు ఈ పదవి ఇచ్చినందుకు అన్ని రకాల కూడా ఆయన అందరికీ కూడా సమానంగా మరి ముందుకు తీసుకెళ్ళిన ఘనత కూడా అన్నగారి దగ్గర తీసుకెళ్ళి మరి అటువంటి కార్యక్రమాలు కూడా ప్రతిసారి కూడా మాకైతే మరి బడ్జెట్ ఏమున్నదో తెలియదు. మరి మా నాయకుడు 100% కూడా ఈ సంఘానికి చాలా మటుకు బడ్జెట్ ఇచ్చేసి చాలా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఈ పదవి మాకు అప్పచెప్పినందుకు నిజమైన న్యాయమైన పదవిని తప్పకుండా సద్వినియోగం చేసుకొని మరి అన్నగారికి మంచి పేరు, కాంగ్రెస్ మంచి పేరు తెస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి వారికి మా 36 కులాలలో వెనుకబడిన కులాలు అందరూ కూడా మరి ఆయనకు తప్పనిసరిగా రుణపడి ఉన్నారని చెప్పేసి కూడా నేను
కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుకోవచ్చు. ముగించాలి.